ఏదైతే తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థుల లిస్టును ప్రకటించిందో ఆ లిస్టులో ప్రప్రథమంగా మన పల్నాడుకు సంబంధించి మాచర్ల కాన్స్టిట్యున్సీలో బ్రహ్మానంద రెడ్డి గారి పేరు ప్రకటించడం చాలా హర్షించదగ్గ విషయం. దీనికి మేము మన మాజీ ముఖ్యమంత్రి గారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు గారికి ముందుగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా ఉన్నాం. అదేవిధంగా ఆయన ఏదైతే 2 సంవత్సరాల క్రితం ఈ నియోజకవర్గాన్ని బ్రహ్మారెడ్డి గారికి అప్పగించారో, బ్రహ్మారెడ్డి గారిని పరిశీలకులుగా పంపించారో, అప్పటి నుంచి ఎనలేని పోరాటం చేస్తూ ఆయన కేడర్నంతా కూడగట్టుకొని ఏదైతే ఈ రాక్షస ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పులను ఒప్పులను దాడులను తిప్పికొట్టి ఈ రోజున అభ్యర్థిగా ప్రకటించబడటం చాలా శుభసూచకం. ఇదే విధంగా ఆయన కేడర్నంతా కూడేసుకొని మాకు తోడు జన సైనికులు కూడా తోడయ్యారు. మా ఇద్దరు ఉమ్మడి అభ్యర్థిగా ఆయన్ని నియమించినందుకు ముందుగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అందరి ఉమ్మడిగా జన సైనికులు ప్లస్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ కలిసి మన అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించి చంద్రబాబు గారికి కానుక ఇవ్వాల్సిందిగా అందరినీ ప్రాధాన్యపట్టు కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు తెలుగుదేశం జనసేన ఫస్ట్ లిస్టులోనే మన మాచర్ల నియోజకవర్గానికి సంబంధించి జోలకంటి బ్రహ్మానందరెడ్డి గారి పేరు ప్రకటించడం అందరూ హర్షించదగ్గ విషయం. అలానే చంద్రబాబు నాయుడు గారు కానీ, మన రాష్ట్ర అధ్యక్షులు కె అచ్చెన్నాయుడు గారు కానీ బ్రహ్మారెడ్డి గారికి హామీ ఇచ్చిన విధంగా మన మాచర్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, నాయకులకు అందరికీ న్యాయం జరిగేలా మన అందరి నాయకుడు, ప్రజల మనిషి బ్రహ్మానందరెడ్డి గారి పేరు మొదటి లిస్టులోనే ప్రకటించడం ఈ మాచర్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ ఈరోజు చాలా ఆనందంగా ఉంది అందరికీ. అలానే జనసేన తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థిగా మన బ్రహ్మానందరెడ్డి గారు ఈరోజు నుంచి అభ్యర్థిగా ప్రకటించి ఈరోజు అందరినీ అటు జనసేన ఇటు తెలుగుదేశం కార్యకర్తలందరికీ ఒక శుభసూచకంగా ఈరోజు మంచి రోజు కాబట్టి, అలాగే ఈరోజు నుంచి ప్రభుత్వంపై అలాగే ప్రజా వ్యతిరేక కార్యక్రమాలపై ఈనాటి నుండి పార్టీ కార్యక్రమాలు నిరంతరాయంగా ఎలక్షన్ వరకు అలానే గెలిచే విధంగా ప్రతి ఒక్క కార్యకర్త, నాయకుడు అందరూ బ్రహ్మారెడ్డి గారి గెలుపులో భాగస్వాములయ్యి అఖండ మెజారిటీతో గెలిపించి మన రాష్ట్ర అధ్యక్షుడికి, జాతీయ అధ్యక్షుడికి మాచర్ల నియోజకవర్గ ప్రజలు కానుకగా ఇస్తారని చెప్పి బ్రహ్మారెడ్డి గారి గెలుపుని మేమందరం ఆశిస్తూ ఈరోజు బ్రహ్మానందరెడ్డి గారి పేరు ప్రకటించడం చాలా సంతోషంగా ఉంది. దానికి పార్టీకి, నాయకులకు, అలాగే జనసేన నాయకులకు, జనసేన అధ్యక్షుడికి పవన్ కళ్యాణ్ గారికి అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఆఖరి జాబితాలో ఉండేది కానీ ఈసారి మన పార్టీ జాతీయ అధ్యక్షులు వారు నారా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అయితే హామీ ఇచ్చారో అదేవిధంగా ఈరోజు మొదటి జాబితాలోనే మాచర్ల నియోజకవర్గం శ్రీ జోలకంటి బ్రహ్మానందరెడ్డి గారి పేరు ప్రకటించడం అందరికి కూడా మాచర్ల నియోజకవర్గంలో ఉన్న కార్యకర్తలకి, నాయకులందరికీ కూడా ఎంతో జోష్ని ఇచ్చింది. ఇదే విధంగా రేపు ఎన్నికల ఫలితాల్లో కూడా రాష్ట్రంలో వచ్చేసి మొదటి ఎన్నికల ఫలితాల్లోనే జోలకంటి బ్రహ్మానందరెడ్డి గారు అత్యధిక మెజార్టీతో ఎమ్మెల్యేగా ఫలితాల్లో కూడా ముందుంటారని మేము కోరుకుంటూ ఈ విధంగా ప్రకటించిన జనసేన ప్లస్ టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా ప్రకటించిన జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే జనసేన అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి కూడా మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అత్యధిక మెజార్టీతోనే ఈసారి మాచర్ల నియోజకవర్గం మొదటి ఫలితాల్లోనే ఉంటుందని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.